హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ ఇట్ కిచెన్. నేను మీ నాగిని. ఈరోజు వీడియోలో మరో న్యూ రెసిపీ ఏంటంటే హోమ్ మేడ్ తందూరి బటర్ నాన్ అండి. అది కూడా మైదా అనేది వాడకుండా గోధుమ పిండితో హెల్తీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి. ఇంకొకటి ఏంటంటే ఈ రోటీని మన ఇంట్లో ఉండే అట్ల పెనం పైనే ఎలా సింపుల్గా తయారు చేయాలో చూపిస్తానండి. సూపర్ ఈజీ అనమాట, ఎవరన్నా తయారు చేసేయచ్చు. వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీస్లోకి సూపర్గా ఉంటుందండి ఈ రోటీస్. మరి ఈ ప్రిపరేషన్ ఎలా చేయాలో చూసేద్దాం. లెట్ స్టార్ట్. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్లోకి 1.5 కప్పుల గోధుమ పిండి తీసుకోవాలండి. అందులోకి 1 టీ స్పూన్ దాకా పంచదార పొడి వేసుకోవాలండి. అలాగే తగినంత సాల్ట్, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. అలాగే 2 టీ స్పూన్ల నూనెని కానీ నెయ్యిని కానీ వేసుకోవాలండి. తరువాత ఇందులోకి 1/2 కప్పు పెరుగు వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. తర్వాత గోరువెచ్చని నీళ్లు వేసుకుంటూ చపాతీ పిండిలాగే కలుపుకోవాలండి. మరీ సాఫ్ట్గా కాకుండా మరీ టైట్గా కాకుండా పిండిని కలుపుకోవాలి. తర్వాత పైన మరొక టీ స్పూన్ ఆయిల్ వేసి మూత పెట్టేయాలండి. ఈ పిండిని అరగంట పాటు నానబెట్టుకోవాలి. అరగంట తర్వాత పిండి కొంచెం ఉబ్బుతుందండి. ఇప్పుడు 2 నుంచి 4 నిమిషాల పాటు పిండిని బాగా ఒత్తుకోవాలి చేతితో. తర్వాత ఈ పిండి నుండి బాల్స్ లాగా డివైడ్ చేసుకుని తీసుకోవాలండి. నేనైతే ఇక్కడ ఈ బాల్స్ని మీడియం సైజ్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దని తీసుకుని ఫస్ట్ చేత్తో ఓవెల్ షేప్ వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకోవాలండి. తర్వాత చపాతీ కర్రతో పొడిపిండి వేసుకుంటూ రోల్ చేసుకోవాలి. ఇవి మరీ పలుచగా కాకుండా కొంచెం మందంగానే ఉండాలండి. ఈ విధంగా అన్ని రోల్ చేసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఇలా ఒక్కొక్క రోటీని తీసుకుని దానిపైన కొంచెం కొత్తిమీర ఆకులు ఇలా జల్లుకోవాలండి. నేనైతే ఇలా ఆకుల్లాగా వేస్తున్నాను. మీరు కావాలంటే సన్నగా కట్ చేసుకుని వేసుకోవచ్చు. ఆ తర్వాత రెండో వైపు ఈ రోటీని తిప్పి కొంచెం వాటర్తో తడుపుకోవాలండి. ఇలా చేయడం వల్ల మనకి పెనానికి అంటించినప్పుడు చక్కగా స్టిక్ అవుతుందన్నమాట. వెంటనే ఇలా బాగా కాలిన అట్ల పెనం పైన ఈ రోటీని తడి ఉన్న వైపు వేసుకోవాలి. నేను ఇక్కడ ఇనుప పెనాన్ని వాడుతున్నానండి. ఇనుప పెనం అయితే కనుక చాలా బాగా వస్తాయి. ఒకవేళ మీకు అందుబాటులో లేకపోతే మీరు నాన్ స్టిక్ ప్యాన్ పైన కూడా చేయొచ్చు. తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచే కాల్చాలండి. ఇలా కాసేపటికి బబుల్స్ లాగా పైకి పొంగుతాయి అన్నమాట. అప్పుడు వెంటనే పెనాన్ని ఇలా రివర్స్గా తిప్పి కాల్చాలి. రోటీ మొత్తం కూడా ఈవెన్గా కాలేలాగా చూసుకోవాలండి. మంటని మాత్రం లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచే కాల్చాలి. హై ఫ్లేమ్లో పెడితే కనుక మాడిపోతుంది కానీ సరిగా కుక్ అవ్వదన్నమాట. తర్వాత ఇలా వేడిపైనే చిన్న బటర్ ముక్కను తీసుకుని దీనిపైన అప్లై చేసుకోవాలండి. లేదంటే మీరు మెల్టెడ్ బటర్ని అయినా సరే అప్లై చేసుకోవచ్చు. నేనైతే ఇలా బటర్ని డైరెక్ట్గా అప్లై చేస్తున్నాను. బ్రష్ ఉంటే ఇలా బ్రష్తో కూడా అప్లై చేసుకోవచ్చు. అంతేనండి. లాస్ట్లో అట్ల కాడతో ఇలాగా సెపరేట్ చేస్తే కనుక మనకి చక్కగా వచ్చేస్తుంది. అంతేనండి, హోమ్ మేడ్ తందూరి రోటీ రెడీ అయిపోయినట్టే. ఇలాగే మనం తయారు చేసి పెట్టుకున్న అన్ని రోటీల్ని కాల్చుకోవాలండి. ఇంకొక విషయం ఏంటంటే ఇవి వేడిగానే తినేయాలండి. అప్పుడే చాలా బాగుంటాయి. మీకు కూడా నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బాగుంటాయండి ఈ రోటీస్.
గోధుమ పిండితో కదా, హెల్దీ కూడా. వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.